వరిరంభ సంభ్రమ అనేకనారి వరిరంభ సంభ్రమ స్ఫురన్ మనోహారి విలాసలాలసం మురారి మారాత్ ఉపదర్శయంతి అసౌ సఖీ 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 సమక్షం పునరా రాధికా పునరాగ రాధికా పునరాగ రాధికా పునరాగ రాధికా చందన చర్చిత నీల కళి పరపీత వసన వనమాలి 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 కేలి చలన్మణి కుండల మండిత గండయుగ స్మితశాలి కేలి చలన్మణి కుండల మండిత గండయుగ స్మితశాలి పీన పయోదర భారభరేణ హరిం పరిరభ్య సరాగం పీన పయోదర భారభరేణ Before the convoy, please stop the ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉదయం అమరావతి ఫస్ట్ డ్రోన్ సమ్మిట్ 2020 జరిగింది. అందరికీ నమస్కారం. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. మొట్టమొదటిసారిగా ఈ రోజు మరి ఒక వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ చేయబోతోంది మన అమరావతి. ఎంతో ప్రతిష్టాత్మకంగా టెక్నాలజీతో దూసుకుపోతూ మన రాష్ట్రం శరవేగంగా ముందుకు దూసుకువెళ్తోంది. ఆల్ థ్యాంక్స్ టు అవర్ విజనరీ లీడర్ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. డ్రోన్ సమ్మిట్ ని ఈరోజు ఉదయం విజయవంతంగా ప్రారంభోత్సవం చేసుకుని రాబోయే రోజుల్లో ఎన్నెన్ని అవకాశాలున్నాయి ప్రపంచానికి, మనం సరికొత్తగా డ్రోన్లను ప్రవేశపెట్టుకుని అంటూ సందేశాన్ని ఇచ్చారు. విద్య, వైద్యం అన్ని రంగాల్లో కూడా క్రైసిస్ వచ్చినప్పుడు కూడా డ్రోన్లను ఎలా వాడుకోవాలి మన ముఖ్యమంత్రి గారు ఉదయం సందేశం ఇవ్వడం జరిగింది. అండ్ ఈరోజు మరి మనందరికీ తెలుసు 5,500 డ్రోన్లతోటి ఒక వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ చేయబోతున్నాము. అండ్ దానికి మనందరం సాక్ష్యంగా నిలబోతున్నాం. కెన్ వి రెడ్యూస్ ద మ్యూజిక్ వాల్యూమ్ ప్లీజ్? విచ్చేసిన అతిథులకి, అలాగే సివిల్ ఏవియేషన్ అథారిటీ పెద్దలకి, dignitaries, officials from across the world, we take the pleasure to welcome all of you. Welcome to Amaravati. Here we go. And గౌరవనీయులు our honorable chief minister శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సవినయంగా స్వాగతం పలుకుతోంది వేదిక. ఈరోజు ఉదయం నుంచి ఎన్నో ఇంట్రెస్టింగ్ సెషన్స్ అయ్యాయి. సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఈరోజు సాయంత్రం ఈ వేదిక ముస్తాబైంది. అశేష ప్రజానీకం విచ్చేశారు ఈ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ ని కళ్ళారా చూద్దామని. ఒకసారి అందరం గట్టిగా చప్పట్లతో మన గౌరవనీయులు పెద్దలు ద విజనరీ లీడర్ ద వన్ అండ్ ఓన్లీ నారా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చప్పట్లతోటి మన ఆప్యాయతని, అభిమానాన్ని చాటుకుందాం. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు హోస్ట్ దిస్ ఈవెంట్. ఐఎమ్ ఆర్జే భార్గవి and we are going to witness the world record attempt 5,500 drones తోటి. అది మరికొద్ది క్షణాల్లో జరగబోతోంది. దానికి ముందు ఓ క్లాసికల్ ఎన్సెంబుల్ తోటి చిన్నారులు రాబోతున్నారు. అండ్
మనం తెలుగు వాళ్ళగా ఎంతో గర్వించదగ్గ కళాకారిణి, ఎన్నో అవార్డులు, రివార్డులు, ఎన్నో వరల్డ్ వైడ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చిన శ్రావ్య మానస భోగిరెడ్డి మరియు బృందం చే ఇప్పుడు ఒక క్లాసికల్ డాన్స్ ఎన్సెంబుల్ ని మనం చూడబోతున్నాం. అలాగే గౌరవనీయులు మన సివిల్ ఏవియేషన్ యూనియన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాం. అండ్ ఎస్, మే ఐ వెల్కమ్ ద ఆర్టిస్ట్ ఆఫ్ ద ఈవినింగ్. ఈ రోజు ఒక శాస్త్రీయ సాంప్రదాయ నృత్యం తోటి కళాకారులు వచ్చేస్తున్నారు. గట్టిగా మనందరి చప్పట్లతోటి లెట్స్ వెల్కమ్ దెమ్. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. పురాతనపు పురాణ వర్ణన, పైకి కనపడుతున్న కథనం, నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. చిలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని, ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని, సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి నావగ త్రోవను చూపిన మత్స్యం, కాలగతిని సవరించిన సాక్ష్యం. చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే, పొందగోరినదందలేని నిరాశలో అణగారిపోతే, బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక, ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది. క్షీరసాగర మదన మర్మం. ఉనికిని నిలిపే ఇలను కడలిలో కలుపగనురికే ఉన్మాదమ్మును, తరాల దంష్టుల కుళ్ళగించి ఈ ధరాతలమ్మును ఉద్ధరించగల ధీరోద్ధతిరణ హుంకారం, ఆది వరాహపు ఆకారం. ఎక్కడరా నీ హరిగా ఉన్నాడేరా, భయపడి బయటకి రమ్మనరా, ఎదుటపడి నన్ను గెలవగలడా, భయపడి నిలిచిన ఈ నేలని అడుగు, నాడుల జీవజలమ్ముని అడుగు, నీ నెత్తుటి వెచ్చదనాన్నడుగు, నీ ఊపిరిలో గాలిని అడుగు, నీ అడుగుల ఆకాశాన్నడుగు, నీలో నరుని హరిని కలుపు, నీవే ధర హరివని నువ్వు
ఘాతుక వికటి మంత్ర సంఘాతని దృఢని విడమి జగతి అరవులమయ్యదిగే అవనికిదే అసని హతి ఆతతాయుల నిహతి అనివార్యమౌ నియతి హస్తి హత మస్తకారి నఖ సమకాసియో భ్రూరాసి గ్రోసి హృతదాయ దంశుల కాసి బసి జయ మహిత యజ్ఞ అమేయమనూహ్యమనంత విశ్వం ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం ఈ మానుష రూపం కుబ్జాకృతిగా బుద్ధిని భ్రమింపజేసే అల్ప ప్రమాణం ముజ్జగాలను మూడడుగులతో కొలిచే త్రైవిక్రమ విస్తరణం జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం జగమే నాటకం పాపము తరువై పుడమికి బరువై పెరిగిన ధర్మ జ్ఞానిని పెరుగట పరశురాముడై భయద భీముడై పరశురాముడై భయద భీముడై ధర్మాగ్రహ విగ్రహుడై నిలచిన సౌత్రియ క్షత్రియ తత్వమే భార్గవుడు మహిమలు లేక ఏ మాయలు లేక నమ్మ శక్యముగాని ఏ మర్మము లేక మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి మహిత చరితగా మహిని మిగలగలిగే మనికి సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలోన నిలచే ఇన్ని రీతులుగా ఇన్ని పాత్రలుగా నిన్ను నీకే నూత్న పరిచితునిగా దర్శింపజేయగల జ్ఞానదర్పణము కృష్ణావతారమే సృష్ట్యావరణ తరణము మహిమగా గరిమగా లఘిమగా ప్రాప్తిగా ప్రాకామ్యవర్తిగా ఈశత్వముగా వశిత్వముగా నీలోని అష్టసిద్ధులు నీకు కన్పట్టగా స్వస్వరూపమే విశ్వరూపముగా నరుని లోపలి పరునిపై దృష్టి మరుపగా తన వంచి కైమోర్చి శిష్యుడవు నీవైతే నీ యాతి కలదేర్చు ఆచార్యుడవు నీవే వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం వందే కృష్ణం జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం
कृष्णं जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं वन्दे कृष्णं जगद्गुरुं वन्दे कृष्णं जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं Krishnam Vande Jagadgurum. Shravya Manasa Bhogireddy and her team. A huge round of applause. దశావతారంలోని అవతారాలను కళ్ళకు కట్టినట్టు మనకి ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేసిన చిన్నారులందరికీ అభినందనలు తెలియజేద్దాం. ఒక క్లాసికల్ శాస్త్రీయ నృత్యాన్ని మనకు అందించిన చిన్నారుల తర్వాత మనం చూడబోతున్న ఇంకొక అద్భుతం. ఒక టీం కలిసి మనకి ఆక్రోబాట్స్ తో పాటు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మనకి కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నారు. వికాస్ అన్బీటబుల్ డ్రీమ్ టీమ్. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఫోటోగ్రాఫర్స్ నాట్ టు కమ్ ఆన్ స్టేజ్ బికాస్ దే గోయింగ్ టు జంప్ అండ్ ఎంటర్టైన్ ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ. Hey audience, get ready. We are coming. Majapa. Da. Hey, India, Party coming. Okay. పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పొత్తరాజు ఊగినట్టు గిర్రు చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు మర్రి సొట్టు నీడలోన కుర్ర గుంపు కూడినట్టు ఎర్ర జొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు నా పాట చూడు నాటు 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 వీర నాటు 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 నాటు
ಮಾಡಿಸುತ್ತ ಮನುಷ್ಯದ ನಾನ್ ತೋಳ ಬಚ್ಚಿ ಮೇಲೆ ಕಟ್ಟಿ ಅರ್ರ ನಾಕ ಮುಖ 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 ಮಾಡಿಸುತ್ತ ಮನುಷ್ಯದ ನಾನ್ ತೋಳ ಬಚ್ಚಿ ಮೇಲೆ ಕಟ್ಟಿ ಅರ್ರ ನಾಕ ಮುಖ ನಾಕ ಮುಖ ನಾಕ ಮುಖ ಮಾಡಿಸುತ್ತ ಮನುಷ್ಯದ ನಾನ್ ತೋಳ ಬಚ್ಚಿ ಮೇಲೆ ಕಟ್ಟಿ ಅರ್ರ ನಾಕ ಮುಖ ನಾಕ ಮುಖ ನಾಕ ಮುಖ கற்புக்குள்ள தீய வச்சான் தீய வச்சு எரிய வச்சான் எரிய வச்சான் எரிய வச்சான் மதுரை எரிய தனகடா Ladies and gentlemen, India's Got Talent, Vikas Unbeatable Dream Team వారికి గట్టిగా చప్పట్లు. This is called true dedication and hard work. Congratulations guys, that was amazing. Hello, sir. ఆల్ రైట్, ఇంత చక్కటి పర్ఫార్మెన్స్ చేసిన వికాస్ అన్బీటబుల్ డ్రీమ్ టీమ్ కి గట్టిగా ఒకసారి చప్పట్లతోటి అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. అమరావతి డ్రోన్ సమిట్ 2024 లో భాగంగా ఈ రోజు ఉదయం నుంచి అసలు ఫ్యూచర్ ఎలా ఉండిపోతుంది, ఎన్నెన్ని రంగాల్లో డ్రోన్స్ ని మనం వాడుకోవచ్చు అన్న ఒక విజన్ తోటి ఎంతో ఎక్సైట్మెంట్ తోటి ముందుకెళ్ళాము. అండ్ ఈ యంగ్స్టర్స్ ని చూస్తే ఇప్పుడు మనకు అలాగే అనిపించింది, బోల్డ్ అంత జోష్ నింపారు. అండ్ ఎస్, ఈ రోజు ఒక వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ చేయబోతున్నాము. మరికొద్ది క్షణాల్లో అది స్టార్ట్ కాబోతోంది. బిఫోర్ దాట్, it gives us great pleasure to welcome another talented band, Triori. వీళ్ళు ఎన్నో చోట్ల పర్ఫామ్ చేశారు అక్రాస్ ఇండియా, ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్, ప్రెస్టీజియస్ ఈవెంట్స్ లో పర్ఫామ్ చేసిన ఘనత వీళ్ళకి ఉంది. అండ్ దే ఆర్ సో వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ టాలెంటెడ్. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ Triori band.
బ్యాండ్, హైదరాబాద్ బేస్డ్ బ్యాండ్. వీళ్ళు ఎన్నో పర్ఫార్మెన్సెస్ తో పాటు ఈ మధ్య క్రిటికలీ అక్లెయిమ్డ్ మూవీ, ఎన్నో అవార్డులు అందుకున్న సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో యానిమల్ సినిమాకి కూడా కంపోజ్ చేశారు. Here we go, Triori. Please welcome them. ఒక సంగీత విభావరికి ఇన్స్ట్రుమెంట్స్ తో పాటు సింగర్స్ టాలెంట్ కూడా సంయుక్తంగా కలిసి ఓ చక్కటి బ్యాండ్ తయారు చేసి వీరు ఎన్నో టూర్స్ కూడా చేయడం జరిగింది. ఈ మధ్య రణ్బీర్ కపూర్ చేసినటువంటి అద్భుతమైన చిత్రం త్రియోరి బ్యాండ్ యానిమల్ సినిమా కూడా కంపోజ్ చేసిన కీర్తి వీళ్ళు సొంతం. మరి అలాగే వీరి చిన్ని కాన్సర్ట్ తర్వాత ఈరోజు మనందరికీ తెలిసినట్టు ఎంతగానో ఆసక్తిగా ఆతృతతో వేచి చూస్తున్నాం 5,500 డ్రోన్లతోటి ఒకేసారి ఆకాశ మార్గాన అద్భుతమైన ఆకృతుల్లో ఒక కథతో, ఒక వాయిస్ ఓవర్ తో అద్భుతాన్ని మనం ఆవిష్కరించడమే కాదు, ఇట్స్ అ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్. ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారి బృందం కూడా మన మధ్యనే ఉండడం విశేషం. మరి అది కొద్ది సేపట్లో మన కళ్ళ ముందు ఆ మ్యాజిక్ ని మనం చూడబోతున్నాం. అలాగే లేజర్ షో అండ్ ఫైర్ వర్క్స్ కూడా ఈరోజు ఈ సంబరాల్లో భాగంగా గ్రాండ్ ఫినాలేగా మనం చూడబోతున్నాం మరికొద్ది క్షణాల్లో. We would also like to extend a very warm welcome to all the delegates, speakers, exhibitors, officials from central government and the people of Amaravati for this delightful experience that is a result of a beautiful summit that was organized by the government of Andhra Pradesh, Amaravati Drone Summit 2024. The summit was a huge success and the celebration this evening is much, much bigger than that. Amaravati, are you ready? We can't hear you. Are you ready? All right, it's over to Triori. పాద మపద పాద మదప మరి మపద మదప మరి నిసరి మపద పాద మపద పాద మదప మరి మపద మదప మరి మపని సరి 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 రి సరి రి మగరి గమ గరి గరి గ రి సరి 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 రి సరి రి మగరి గమ గరి గరి గ సగరి రి స ని రి స ని ని ద పర ప గమ పగరి సే పువ్వు ఏ తేటిదన్నది ఏనాడు రాసున్నది ఏ ముత్తు ఏ మోవిదన్నది ఏ పొత్తు
దాసున్నది బంధాలే పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా మందారం విరబూయు పెదవుల మధువులనే చవి చూడమనగా పరువాలే ప్రణయాలే స్వప్నాలే సత్యాలే ఎల్లెల్లో శృంగార లీలలు కన్నుల్లో రంగేలి అలడెను ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది లా 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 లా. Alright, this one is a beautiful classical piece. ఇది రాగా దేశ్లో కంపోజ్ చేసిందనమాట. స్పెషల్లీ సార్ మీకోసం మేము ప్రిపేర్ చేసుకొని వచ్చాము. హోప్ఫుల్లీ యూ లైక్ ఇట్. This one is called the Jugalbandi.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ అందరి కోసం ఒక స్పెషల్ సాంగ్, ఒక ఓల్డ్ మెలడీ, బాలు గారు పాడిన పాట. వి గాట్ ఎ రిక్వెస్ట్, హోప్ఫుల్లీ లైక్ దిస్ వన్. కరిగిపోయాను కర్పూర వీణలా, కలిసిపోయాను నీ వంశధారలా, నా గుట్టు జారిపోతున్నా, నీ పట్టు చిక్కిపోతున్నా, నీ తీగ ఒలికిపోతున్నా, రాగాలు దోచుకుంటున్నా, కురిసిపోయింది ఓ సందె వెన్నెల, కలిసిపోయాక ఈ రెండు కన్ను. అమరావతి, are you all ready? నీతులు చెప్పేటి ముసలాళ్ళు, నిన్న మొన్నటి కుర్రాళ్ళు, వదిలిపోయి ఆనాటి బూజులు, మనవే ముందున్న రోజులు, తెంచేసే ఈ పాత సంఖ్యలు. మనుషులే మన నిజాలు, మనసులే మనతో వెళ్ళు, మనకు మనమే దేవుళ్ళు, మార్చి రాయి శాస్త్రాలు. ఏ ఆటగాళ్ళు పాటగాళ్ళు, అందమైన వేటగాళ్ళు, అప్పులేవి లేని వాళ్ళు, ఆ విషము కుర్రాళ్ళు కుర్రాళ్ళు, వెతకి ఉన్నోళ్ళు, కళ్ళాలే లేనోళ్ళు, కవ్వించే సొగాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. వీఆర్ సో హానర్డ్ అండ్ యాక్చువల్లీ షేక్ అయిపోతున్నాం, బట్ దిస్ ఈస్ అ వెరీ స్మాల్ టైమ్ దిట్ వీ గాట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అస్, అండ్ ఆల్సో గురు ప్రొడక్షన్స్, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్. దిస్ ఇస్ ద లాస్ట్ సాంగ్ ఫ్రమ్ అస్, హోప్ఫుల్లీ లైక్ ఇట్. అండ్ వీఆర్ థ్రియరీ ద బ్యాండ్. థ్యాంక్ యూ సో మచ్. जहाँ वहाँ सारा जहाँ देख चल लिया है, कहीं भी तेरे जैसे कोई नहीं है, बस नहीं साधन दुनिया घुमाना है, ना ही कहीं तेरे जैसे कोई नहीं. मैं गया जना बस तेरी याद थी, जो मेरे साथ थी, मुझको तड़पा दिलाती, सबसे प्यारी तेरी सूरत, प्यार ही बस तेरा प्यार में. माँ तुझे सलाम, everybody sing with me. माँ तुझे सलाम, माँ तुझे सलाम, माँ तुझे सलाम. वंदे मातरम, वंदे वंदे मातरम, 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 वंदे मातरम. तेरे पास ही मैं आ रहा हूँ, अपनी बाहें खोल दे, जोर से मुझको गले लगा ले, मुझको फिर वो प्यार दे. तू ही जिंदगी है, तू ही मेरे मोहब्बत है, तेरे ही पैरों में जन्नत
Thank you so much, sir. Vande Mataram, Bharat Mata ki jai. Thank you, Theory. That was wonderful. Thank you so much. ఒకసారి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియచేద్దాం ఇంత చక్కటి పర్ఫార్మెన్స్ అండ్ ఆల్ ఆఫ్ us టుగెదర్ భారత్ మాతా కి జై. మరి అంతే స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఈ రోజు మన అమరావతిలో అంగరంగ వైభవంగా జరుగుతోంది అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 సాయంత్రం కల్చరల్ ప్రోగ్రామ్ లో భాగంగా మరి కొద్ది క్షణాల్లో ఆ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ చేయబోతున్నాము. దానికి ముందు I take the pleasure to welcome Sri S. Suresh Kumar Garu, IAS Secretary to Government Investment and Infrastructure, to kindly come up and give us the welcome address, sir. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ సాయంకాలంలో కృష్ణా నది పక్కనే ఈ యొక్క మంచి కార్యక్రమం కోసం వచ్చేసిన అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ యొక్క సందర్భం ఒక మీటింగ్ కోసం కానీ స్పీచ్ కోసం ఉన్నది కాదని తెలుసు. అయినప్పటికీ కూడా మన విజయవాడలో అమరావతిలో ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం, ఈరోజు పొద్దున అమరావతి డ్రోన్ సమ్మిట్ అనే 2 రోజు కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో ఇనాగురేట్ చేయడం జరిగింది. ఈరోజు రేపు 2 రోజు పాటు ఈ కార్యక్రమంలో మన దేశం అంతటి నుంచి ఇంచుమించి 1200 మంది డెలిగేట్స్, అలాగే 400 మంది స్పీకర్స్, అలాగే ఒక 55 మంది ఎగ్జిబిటర్స్ అండ్ 9 సెషన్స్లో ఈ డ్రోన్కి సంబంధించిన చాలా విషయాల మీద చర్చించడం జరుగుతుంది. మీకు అందరికీ తెలిసి ఉంటుంది, డ్రోన్ అనేది ఈరోజు మన దేశంలో మాత్రం కాదు ప్రపంచంలో కూడా ఒక కొత్త సాంకేతిక విద్య. ఈ సాంకేతిక విద్య ద్వారా దీన్నే కేవలం ప్రోత్సహించడం మాత్రం కాదు, మన ఆంధ్ర రాష్ట్రంలోనే డ్రోన్ సాంకేతిక విద్యకి సంబంధించిన అన్ని అంశాలనే, అది ఒక డ్రోన్కి సంబంధించిన రీసెర్చ్ కానీ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ టెస్టింగ్ కానీ తీసుకురావాలనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఒక లక్ష్యం. దానికోసం ఈ యొక్క సమ్మిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం సమ్మిట్ ఏర్పాటు చేయడం మాత్రం కాదు, ఈ సమ్మిట్తో పాటు విజయవాడ అమరావతి ప్రజానికానికి అందరికీ కూడా డ్రోన్కి సంబంధించిన డ్రోన్ సాంకేతిక విద్యకి సంబంధించిన అంశాలను తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని సాయంత్రం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మనం దేశంలోనే అతి పెద్ద డ్రోన్ షో, అది 5500 డ్రోన్తో కూడిన కొన్ని విన్యాసాలు కొద్ది క్షణాల్లోనే మనం చూడపోతున్నాము. దీని ద్వారా కొన్ని గిన్నెస్ రికార్డ్స్ కూడా మనం సాధించబోతున్నాము. సో ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడే ముఖ్య అతిథిగా వచ్చేసిన ఈ యొక్క కార్యక్రమాన్నే అన్ని రకాల ముందుకు నడిపిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరఫున కొంచెం కూడా స్వాగతం తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మన ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈరోజు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు గౌరవనీయులు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు ఇక్కడ మన ముందు ఉన్నారు. మన దేశంలోనే ఈరోజు యంగెస్ట్ మినిస్టర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న యంగెస్ట్ మినిస్టర్, మోస్ట్ డైనామిక్ మినిస్టర్, సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ కింద ఈ డ్రోన్ అనేది కూడా ఆ మినిస్టర్ కింద వస్తుంది. కాబట్టి సార్ కూడా ఈరోజు స్వాగతం తెలియజేస్తున్నాము. అలాగే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ మరియు రోడ్డు రవాణా శాఖ మంత్రి గారు గౌరవనీయులు బీసీ జనార్దన్ రెడ్డి గారు కూడా మన దగ్గర వచ్చి ఉన్నారు. అలాగే మన స్టేట్ క్యాబినెట్ నుంచి గౌరవనీయులు మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారు, అలాగే కొండపల్లి శ్రీనివాస్ గారు, చాలా మంది ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తున్నాను. ఇంకా కొద్ది క్షణాల్లోనే మనం అందరూ కూడా ఈ డ్రోన్ షో చూడబోతున్నాము. డ్రోన్ షో తర్వాత ఒక లేసర్ షో మరియు ఒక ఫైర్ వర్క్స్ కూడా కృష్ణానది పక్కనే కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ డ్రోన్ సమ్మిట్ భాగంగా ఒక డ్రోన్ హ్యాకథాన్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. మన దేశంలోనే ఉన్న ఈరోజు ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి ఐఐటీస్ నుంచి కూడా యువతలందరూ కూడా డ్రోన్ మీద చాలా రకాల రీసెర్చ్ చేస్తున్నారు, డెవలప్మెంట్ చేస్తున్నారు. దీని అన్నింటినీ కూడా గుర్తించాలి. దీని అన్నింటి నుంచి కూడా వచ్చే ఒక యూజ్ కేసెస్ని మన ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ప్రతి ఒక్క శాఖలో కూడా దీన్ని వాడుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఒక డ్రోన్ హ్యాకథాన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో మనకు 270 ఎంట్రీస్ వచ్చినాయి. ఇవన్నింటినీ కూడా ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా, ఐఐటి ప్రొఫెసర్స్ ద్వారా
దీన్ని మనం ఇవాల్యుయేట్ చేసి ఈ రోజు వాళ్ళకి మనం ప్రైజెస్ ఇవ్వబోతున్నాము. ఇంకా కొద్ది క్షణాల్లోనే ఎండి డ్రోన్స్ కార్పొరేషన్ దినేష్ కుమార్ గారిని నేను ఈ వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. ఈ హ్యాకథాన్ కి సంబంధించి క్లుప్తంగా చెప్పడం జరుగుద్ది. అలాగే ఈ హ్యాకథాన్లే విజేతలుగా అయిన వాళ్ళకందరికీ కూడా ఈ రోజు మన విశిష్టాదుల చేతుల మీదుగా మనం సమ్మానం కూడా ఇవ్వబోతున్నాను. I request Dinesh Kumar to kindly come and give a brief introduction about the drone hackathon. Thank you. అందరికీ నమస్కారం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంత్రులందరికీ, అలాగే అధికారులకి, అండ్ ఈ అమరావతి డ్రోన్ సమ్మిట్ కోసం విచ్చేసినటువంటి నేషనల్ వైడ్ దేశం నలుమూలల నుంచి వచ్చినటువంటి డెలిగేట్స్ కి, ఎగ్జిబిటర్స్ అందరికి కూడా నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఒక డ్రోన్ హ్యాకథాన్ ని కూడా మనం ఈ అమరావతి డ్రోన్ సమ్మిట్ లో ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో దాని గురించి ముందుగా ఒక క్విక్ 2 minute వీడియో మనందరం కూడా చూద్దాం. ఈ హ్యాకథాన్ లో The Drone Hackathon, initiated by the Andhra Pradesh Drones Corporation, proved to be a resounding success. This initiative, fee-free competition, was organized as a precursor to the esteemed Amravati Drone Summit 2024. Highlights included participants' innovation and the organizers' commitment to advancing drone technology. The competition launched on 5th October 2024 saw high participation, prompting a 2-day registration extension. Over 500 experts joined, offering innovative drone solutions to key challenges. 12 winners were chosen across 4 categories with top prizes of Rs 3 lakhs, Rs 2 lakhs and Rs 1 lakh. Participants were judged on a problem solution fit, innovation, feasibility, scalability and impact. The Hackathon Review Jury, which selected the final winners, comprised representatives from the Ministry of Civil Aviation, Directorate General of Civil Aviation, the Government of Andhra Pradesh, IISER Tirupati, IIT Tirupati, IIT Bombay, IIT Hyderabad and the Drone Federation of India. Hackathon themes: usage of drones for agricultural and rural development in Andhra Pradesh, mapping and real-time crop health monitoring, drone-based irrigation system monitoring, drones for enhancing disaster management, emergency response capabilities. Early warnings in flood-prone areas help assess damage, plan relief efforts and map rescue logistics. Drones detect forest fires early and support quick response efforts. Leveraging drones for urban planning and infrastructure monitoring. Monitor traffic, detect road issues, unauthorized constructions and encroachments on public land. Inspect electrical lines and gas pipelines for safety and maintenance. Drones for improving public safety, law enforcement. Drone solutions for monitoring large gatherings to improve crowd control. Designing drones for night surveillance, patrolling in crime-prone areas. Drones for better healthcare, medical supply delivery in remote areas. Drone solutions for more efficient delivery of medicines, vaccines in remote areas and faster transportation of medical kits, AED devices in emergencies. Drones in support of environmental, natural resource management. Sensor-equipped drone solution to access air and water quality. Systems for tracking wildlife population, preventing illegal poaching. Drones in surveying, mapping for improved governance. Drone-based mapping systems for infra projects like roads, bridges and public utilities. And solution for inventory management of government-owned resources. Drones for improved transport, logistics efficiency. Drone-based solutions for delivering critical goods to remote, hilly regions as a more efficient alternative to conventional transport.
creating a system for quick analysis of road accident sites to minimize traffic congestion. Drone-based computer vision for object extraction. Agriculture. Detect crops, weeds, pests, analyze crop health and estimate yield in large fields. Disaster management and security. Identify debris, damaged infrastructure, stranded individuals in disaster zones, and detect unauthorized activities in restricted areas for enhanced rescue and security operations. Based on the above hackathon themes, the winners will be selected by the review jury and the prizes will be awarded by the Honorable Chief Minister. So I'm happy to announce, sir, today that this hackathon has got tremendous response. సో మనకి క్లోజ్ గా ఈ హ్యాకథాన్ లో 500 అప్లికేషన్స్ వచ్చాయి. ప్రతి ఒక్క యూస్ కేస్ లో మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి 9 టీమ్స్ లో దెర్ ఈస్ లాట్ ఆఫ్ కాంపిటీషన్. అండ్ అలాగే మనం ప్రైజ్ మనీని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మేము ఫస్ట్ ప్రైజ్ 3 lakhs, సెకండ్ ప్రైజ్ 2 lakhs అండ్ థర్డ్ ప్రైజ్ 1 lakh అని చెప్తే సర్ హ్యాస్ ఇంక్రీస్డ్ 4 times of this prize money. So we have got many applications, sir. I'm sure that this hackathon will create a pathway for us to implement all these use cases and develop proof of concept, sir. So with your kind permission, sir, now 8:30కి మనకి ఎగ్జాక్ట్ గా డ్రోన్ షో అవ్వబోతా ఉంది, sir. So I request all the dignitaries, గౌరవ ముఖ్యమంత్రి గారిని, అలాగే గౌరవ యూనియన్ మినిస్టర్ గారిని, ఆల్ మినిస్టర్స్ ని, చీఫ్ సెక్రటరీ గారిని, అలాగే సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గారిని దయచేసి డ్రోన్ షో తిలకించడం కోసం వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నా. ఈ హ్యాకథాన్ లో మనకి థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ 8 members ఉన్నారు. ఎందుకంటే వచ్చినటువంటి కాంపిటీషన్ లో థర్డ్ ప్రైజ్ ని షేర్ చేసుకుంటా ఉన్నారు. నిత్య వాటికుటి, సింహ అజయ్ కుమార్, ఈశ్వరరావు మూర్తి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి, ప్రసాద్ పాండా, గుల్లింకల మౌలి సాగర్, సెంటర్ ఆఫ్ ఆటోనమస్ సిస్టమ్, పి సాయి కౌశల్. All the 3 third place participants, please quickly come onto stage. We have only 5 minutes. All the third place winners, that is the second runner up, will receive the check on stage. సార్, మనము చూస్తున్నటువంటి ఈ సొల్యూషన్స్ లో అవుట్ ఆఫ్ 16, 7 స్టార్ట్అప్స్ నుంచే మనకి ఈ హ్యాకథాన్ లో విన్నర్స్ కింద ఐడెంటిఫై అయ్యారు. I'm sure that this will create a pathway for the startup ecosystem in Andhra Pradesh. And the second place winners, andaru quick ga vedik mediki ravali. Milatronics Private Limited, Vayuka Drone Systems and Services, Axel UAV Private Limited, and HC Robotics Private Limited. Second place ochindi veellaki. Let's all put our hands together. Gattiga chappatlu hackathon winners ki. Congratulations to all the winners. First place winners, please be ready. They are just 4 minutes away.
And the first place goes to Tunga Aerospace Industries Private Limited. 3 lakh check తీసుకోబోతున్నారు. Bonvi Technology Private Limited. First place. వీళ్ళొక startup. And another first place goes to Zebo Intelligent Systems Private Limited. వీరికి కూడా 3 లక్షల చెక్ అందుకుంటున్నారు. అండ్ అలాగే మారుత్ డ్రోన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఇట్స్ ఆల్సో అ స్టార్ట్అప్. అండ్ ఫస్ట్ ప్లేస్ విన్నర్స్ కి గట్టిగా చప్పట్లతోటి విషెస్ అండ్ కంగ్రాచులేషన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొని రావడానికి కంకణం కట్టుకొని కృషి చేస్తున్నటువంటి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికను అలంకరించిన అతిరథ మహారథులకు, ఎంతో ఉత్సాహంగా డ్రోన్ సమ్మిట్ అమరావతిలో జరుగుతుందనంటే ఇంటింటి నుంచి కూడా ఈ యొక్క ఉత్సాహంలో భాగస్వాములు అవ్వాలని కదలి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. డ్రోన్స్ అని అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది పెళ్లిళ్లలో, పండగల్లో పైన తిరుగుతున్నటువంటి ఒక యంత్రం అనుకుంటాం. కానీ ఆ యంత్రానికి ఉన్నటువంటి శక్తి మన చంద్రబాబు నాయుడు గారు గ్రహించి ఆ డ్రోన్ ని మనం సద్వినియోగం చేసుకుంటే రైతుకు ఉపయోగపడుతుంది, పోలీసుకు ఉపయోగపడుతుంది, గవర్నెన్స్ కు ఉపయోగపడుతుంది. ఇలాగ అనేక విషయాల్లో మనం ఉపయోగించవచ్చని ఈ రోజు ప్రత్యేకంగా ఏ రాష్ట్రం కూడా ఇటువంటి కార్యక్రమం చేయలేదు. మొట్టమొదటిసారి భారతదేశంలో ఇంత పెద్ద స్థాయిలో మన అమరావతిలో జరుగుతుందని గర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఆయన ఒక్క మాట మాకు ఆదేశించారు, మన అమరావతిలో, మన నగరంలో అతిపెద్ద డ్రోన్ సమ్మిట్ జరగాలని. రాష్ట్రం, దేశం మొత్తం మీద ఉన్నటువంటి అందరినీ కూడా పిలిపించాం. యంగర్ జనరేషన్ ఇందులో ఇన్వాల్వ్ చేశాం. టెక్నాలజీని వాళ్ళందరినీ కూడా చూపించి హ్యాకథాన్స్ లాగా పెట్టి ఈరోజు అందులో కూడా చూసుకుంటే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే ఉన్నారనంటే చంద్రబాబు నాయుడు గారి స్పీడ్ కి ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి యువత అందుకున్నారనేది ఈ హ్యాకథాన్ ద్వారా మనం తెలియజేసుకోవచ్చు. దాన్ని ఇంకా భవిష్యత్తులో ముందుకు తీసుకొని వెళ్ళడానికి మా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి ఈ అమరావతిలో ముఖ్యంగా ఈ రోజే డ్రోన్ సమ్మిట్ లో కూడా అనౌన్స్ చేయడం జరిగింది. 300 ఎకరాలు మొట్టమొదటిసారి మన దేశంలో డ్రోన్ సిటీకి ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు. అక్కడ ప్రత్యేకంగా ఒక డ్రోన్ సర్టిఫికేషన్ ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టడానికి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి మేము గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి సహకరిస్తాం. అది పెట్టిస్తూ అలాగే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అలాగే ఇన్నోవేషన్, ఈ హబ్స్ అన్ని కూడా తీసుకొని రావడానికి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కంటిన్యూస్ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ మేము అందిస్తామని కూడా ఈ వేదిక ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి అలాగే ముఖ్యమంత్రి వర్యులకు కూడా తెలియజేసుకుంటున్నాం. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటిదే కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకు ఆలోచన ప్రపంచంలోనే డ్రోన్ హబ్ గా మన భారతదేశం తయారవ్వాలని. దానికి ముందడుగు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వేశారు. ఆ ముందడుగుతో భారతదేశం ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి ఒక డ్రోన్ కేంద్రంగా తయారు చేయడానికి మా వంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. మా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి, ఢిల్లీ నుంచి ప్రతి ఒక్కరు కూడా
చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు అందరూ కూడా కలిసికట్టుగా రావడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యమంత్రి వర్యులకి, టీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంకొక వరల్డ్ రికార్డు కోసం అతి పెద్ద డ్రోన్ షోను కూడా ఈ రోజు ఏర్పాటు చేశాం. అది మనందరికీ కూడా చాలా గర్వకారణం. అది వెంటనే మొదలు కాబోతుంది. దానికి కూడా సహకరించినటువంటి మా ఏఐ టీమ్ కి సురేష్ గారు, మా చైర్మన్ గారు, వాళ్ళందరూ కూడా అది కూడా ఈ డ్రోన్ షో చేస్తున్నామనంటే ఎయిర్ స్పేస్ తాలూకా క్లియరెన్స్ అంతా కూడా ఇచ్చి దానికి కూడా సహకరించారు. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్ గా ఇది జరిగిందనంటే దానికి కారణం మీ అందరి తాలూకా ఉత్సాహం, మీ అందరి తాలూకా ఆశీర్వాదం. దానికి ప్రత్యేక ధన్యవాదాలు మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై అమరావతి. 60 seconds to take off. 60 seconds, Amaravati. I would request the Honorable Chief Minister, Honorable Minister of Civil Aviation, the dignitaries. Amaravati, make some noise! Louder! This is history in the making. Can we have a complete blackout? Namaskaram. Good evening, ladies and gentlemen, boys and girls, the people of Amaravati. We are gathered under the stars tonight to celebrate the bold spirit of human ambition, one that gazed upon the boundless heavens and refused to accept that humanity's fate was to be earthbound. We step forward into the future, carrying with us admiration for the sheer daring of the first human flight and all the innovations in aviation that have followed since then, which have today brought the world alive with manned and unmanned flight possibilities. Welcome, aviators. Look to the skies as we embark on a journey to explore the limitless possibilities of the future, where the open sky is the canvas for our boldest dreams, our biggest ambitions. Ladies and gentlemen, presenting to you our first formation this evening, a representation of the 1911 commemorative stamp. Take a look, Amaravati, and make some noise. What you see is the largest formation representing the 1911 commemorative stamp, and this is happening in Mana Amaravati. Amaravati. Let us follow along with the early biplane as it recreates the pivotal moment in Indian civil aviation. We have the Honorable Civil Aviation Minister with us, and what better platform than to celebrate right here, right now, today, near the banks of River Krishna.
This is the plane that carried 6,000 letters from Allahabad to Naini in present-day Uttar Pradesh, becoming the world's first recorded airmail flight in the year 1911. This groundbreaking expedition was memorialized on its Golden Jubilee anniversary with a commemorative stamp in 1961. Breaking through the clouds above you now is the crowning triumph of civil aviation, the modern passenger airliner in all its mammoth glory. If aviation has proven to be the powerful connector of our times, the ubiquitous passenger plane is its truest symbol. As they say, Ladies a and gentlemen, picture. this is your captain speaking. We are now beginning our descent into Amravati. If you look out from your window, you will see the majestic Buddha Stupa lit up in all its glory, welcoming you to the Amravati Drone Summit. Please fasten your seatbelts, sit back, and take in the sights as we make our approach to the next frontiers of aviation. Ladies and gentlemen, we have now landed at the Vijayawada International Airport, the city of the future, Amaravati, Vikasit Bharat, Vikasit Andhra Pradesh. This is where our Honorable Chief Minister's Vision 2047 begins. Give it up everybody for Amaravati! Strong economy and dynamic markets have placed us at the heart of global connectivity, nestled perfectly between the East and the West. Our airports are among the world's busiest, as also the most sustainable, with initiatives ranging from solar energy harnessing to zero waste practices, reflective of India's strong commitment to a future of green aviation. But today, UAVs serve as silent guardians for farmers, assisting with the precise spraying of fertilizers and pesticides, monitoring crops, and increasing harvest. In remote villages and isolated communities, UAVs have become lifelines carrying essential medicinal supplies to those who would otherwise be unreachable.
and beyond the fields. They serve as our eyes in the sky, capturing data that helps us build smarter and plan better. To push the boundaries of aviation, we take a moment to honor the legacy of the International Civil Aviation Organization. This, ladies and gentlemen, is the largest logo formation aspiring to bag one among the many Guinness records that we are attempting this evening right here in Amaravati. Is deeply honored to host the Amaravati Drone Summit, bringing together thought leaders, innovators, and industry experts from across the world to forge a collective vision for unmanned flight. Amaravati idi mana Chief Minister N. Chandrababu Naidu gari dream to take our city to never before scaled heights, and that history is being created today. This is the start for an unbelievable tomorrow. Sare milke bolo Bharat Mata ki, Bharat Mata ki, Vande Vande. आजा जिंदे शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो, जय हो। आजा आजा जिंदे शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो, जय हो।
दे तन्ने आजा Happy Diwali, Amaravati! Much before Diwali, thanks to the wonderful celebration that we had in the form of Amaravati Drone Summit, and under the guidance and the leadership of our Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu, this is just the beginning, the first step towards Vision 2047. Thank you so much, Amaravati. Hope you had a great time. Let's get the lights on. And once again, let's get Thriery back on stage. Can we have one big cheer? 3, 2, 1, Amaravati! You're such a wonderful audience. We love you all. Thank you. చెక్ చెక్. దీపావళి ముందుగానే అమరావతి సాక్షాత్తు ఆవిష్కృతం చేసిపోయింది అండ్ ఆకాశంలో అద్భుతాన్ని మనం చూసాం. అండ్ గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అటెంప్ట్ చేయడం జరిగింది ఈ రోజు. అలాగే అద్భుతమైన ఫైర్ వర్క్స్ అండ్ లేజర్ షో ఆనందించిన ప్రతి ఒక్కళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టాలి ఇప్పుడు. Ladies and gentlemen, it is also time for us to announce the numerous records that we created in our city of Amaravati. Today, we attempted for 5 Guinness World Records, and we have the administrators of Guinness World Records presenting the certificate today to the state. అమరావతి 5 గిన్నెస్ రికార్డ్స్ మన పేరున గట్టిగా వేసుకుందామా?
ఏంటి అది గట్టిగా వేసుకుంటున్నారా? ఇంకోసారి వన్ మోర్ అటెంప్ట్. 5 records name of Amaravati. Let's give it up. Hip hip. Hip hip. Okay, now because you have been such a wonderful audience, we will tell you 5 records that we have made this evening. కొంచెం ఓపిక పట్టండి. హలో 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 దయచేసి అందరూ కొంతసేపు ఆగండి. మనం ఇప్పుడు విజయవాడలో 5 గిన్నెస్ రికార్డ్స్ చేయడం జరిగింది. మన వరల్డ్ గిన్నెస్ రికార్డ్ ఫౌండేషన్ వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. వాళ్ళు ముఖ్యమంత్రి గారికి ఈ గిన్నెస్ సర్టిఫికేట్స్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. Can we also have official photographers capturing this? Sir, they are coming, sir, one by one, sir. I'll come here. You can tell one by one. Can I get a different, please, quickly? You take mic and announce. Largest planet. All right, ladies and gentlemen, the first record this evening, largest planet formation created in Amaravati. Our next record, largest landmark, once again created on the banks of River Krishna in our very own Amaravati. Give it up, everybody! Largest vehicle. I'm sure all of you would have traveled in that, but that was the largest plane formulation. Yet another Guinness record. Largest image of a flag, the Indian flag, once again created in Amaravati. And the final largest aerial logo, once again created in Amaravati. And ladies and gentlemen, a huge shout out to Bot Labs Dynamics for accomplishing this for the city of Amaravati. एक बार जोरदार तालियां हो जाए Bot Labs team के लिए. Amaravati, let's give it up for them. Bot Labs, hip hip. Right. Great job, guys. Proud of you that you did it on our land. Give it. Sir, I would also love to be a part of this group photograph, please. Maybe call upon the Honorable AI Chairman. If you're around, please join us. Suresh Garu, AI Chairman Suresh Garu, దయచేసి వేదిక మీద రావాలని కోరుకుంటున్నాం. Suresh Garu, if you're around, I think he's there. He's coming. Suresh Garu, please join us on the stage. If I could also call upon Ayush, our dear friend from Bot Labs Dynamics. Mind you, these guys have been working incredibly hard for the past several months to accomplish this unbelievable feat. Ayush, fantastic job.
Give it up, everybody, for Bot Labs. Aye, sir. Mayank, Ayush, and the entire team. Please join, sir. But we also have a delegation from Drone Federation of India. I would also like to call upon the Airports Authority of India team. There we are. Also, big thanks to Andhra Pradesh Drones Corporation for helping us realize this dream today. Suresh Kumar IAS sir, Dinesh Kumar IAS sir, what a phenomenal achievement in front of a sea of people. And mind you, Amravati, this is just the beginning. Picture abhi, बाकी है मेरे दोस्त. Can we also have a group photograph with all the members of Andhra Pradesh Drones Corporation? Suresh Garu, Satya, Sandeep, everybody else. And yeah, big thanks to the Honorable Municipal Commissioner of Vijayawada for making this happen for us. This land has been transformed. And this, I'm sure, will be the center for thousands of such celebrations. Sandeep from Andhra Pradesh Drones Corporation, Satya, Suresh. How did you like it? Now I would request all of you, and by the way, big thanks to the people of Amaravati. We have, sir, thanks to Minister Garu. Meer poduna vacharu, evening you spent so much of time with us. Thank you, sir. Thank you so much for joining us. Sir, ఎలా ఉంది సార్ షో? బ్రహ్మాండంగా అదిరిపోయింది. అమరావతి అదిరిపోయింది.